ద్రౌపది తర్వాత ఒకరి తర్వాత ఒకరు సహదేవుడు పడిపోయాడు. తర్వాత నకులుడు, ఆ తర్వాత సాక్షాత్తు అర్జునుడు, చివరకు అంతటి మహాబలవంతుడైన భీముడు కూడా ఆ ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయాడు. ఒక్కొక్కరు కింద పడిపోతుంటే యుధిష్ఠిరుడికి తన ఏకాంతం, ఆ ఒంటరితనం ఇంకా పెరుగుతూ వచ్చింది. మతపరమైనటువంటి ప్రదేశాల్లో ప్రచారాలు మిగిలింది కేవలం తెలిసినప్పటికీ కూడా ఒకరు ఆ యొక్క ప్రచారాలని వారి యొక్క అధికారపు ఖాతాల్లో మరొకరు ప్రచురించుకుంటూ ఓటర్ పోల్ చీటీల గురించి మీ అందరికీ తెలుసు. ఎన్నో కష్టాలు పడి ఎట్టకేలకు ఆ ఇద్దరు స్వర్గద్వారాలకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళని ఆహ్వానించడానికి సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుడే ఎదురుగా నిలబడి ఉన్నాడు. అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ అసలైన పరీక్ష అక్కడే మొదలైంది. ఇంద్రుడు యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు, ఓ యుధిష్ఠిరా, నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ సత్యాన్నే పలికావు, ధర్మాన్నే ఆచరించావు, అందుకే నీకు స్వర్గ ప్రవేశానికి అర్హత ఉంది. రా, లోపలికి రావచ్చు, కానీ ఒక షరతు, ఈ కుక్క మాత్రం నీతో పాటు లోపలికి రాలేదు. ఈ మాటతో యుధిష్ఠిరుడి ధర్మానికి అసలైన చివరి పరీక్ష ఎదురైంది. ఇప్పుడు ఆలోచించండి, యుధిష్ఠిరుడి పరిస్థితి ఏంటి? ఒకవైపు తను జీవితాంతం చేసిన పుణ్యానికి ప్రతిఫలం స్వర్గం, మరోవైపు తననే నమ్ముకుని ఇంత దూరం తనతో పాటు వచ్చిన ఒక మూగజీవి.